హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ వైట్ హెయిర్కి చాలా కారణాలు ఉంటాయి. అంటే సరిగ్గా మనం నిద్రపోకపోయినా కానీ, లేదంటే ఏదైనా వైటమిన్స్ లోపం ఉన్నా కానీ, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ వైట్ హెయిర్ సమస్యని మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన వైట్గా ఉన్న హెయిర్ని న్యాచురల్గా మనం ఇంట్లోనే బ్లాక్గా చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్దం నూనె. నెక్స్ట్ బాదాం ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ మెంతుల పొడి తీసుకోవాలి. నార్మల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మెంతుల పొడి కానీ, లేదంటే మనకి మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్లో ఉన్న మెంతుల పొడిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆమ్దం నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. మీ హెయిర్ వాల్యూమ్ ఇంకా క్వాంటిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బాదాం ఆయిల్ పాసిబుల్ అంటే లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆమ్దం నూనె మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మెంతుల పొడి ఏంటి అంటే మనకి మన హెయిర్ని న్యాచురల్గా డైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆమ్దం నూనె ఏంటి అంటే మనకి వైట్ హెయిర్ రాకుండా, అంటే మన బ్లాక్ హెయిర్ కూడా మళ్ళీ వైట్గా టర్న్ అవ్వకుండా ఆమ్దం నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్దం నూనె మనం ఏ దాంట్లో అయినా, అంటే ఒకవేళ మీరు హెయిర్ ఆయిల్స్లో కానీ, లేదంటే హెయిర్ ప్యాక్స్లో కానీ, ఎందులో అయినా కానీ ఈ ఆమ్దం నూనెని యాడ్ చేసుకుంటే మీకు హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి గ్రోత్, ఇక ముందు వచ్చే గ్రోత్ అయ్యే హెయిర్ కూడా మనకి నీట్గా బ్లాక్గా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనం మెంతుల పొడిని యాడ్ చేయడం వల్ల, మెంతుల పొడి చాలా మంచిది మన హెయిర్కి. అంటే కండిషనింగ్ చేయడానికి కానీ, లేదంటే డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయాలన్నా కానీ, ఈ హెయిర్ వైట్నింగ్కి ఇక్కడ మనకి చాలా రకాలుగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వైట్నింగ్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవాలంటే ఈ మెంతుల పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం బాదాం ఆయిల్ యాడ్ చేసాం కదా, బాదాం ఆయిల్లో మనకి ఎక్కువగా వైటమిన్ ఈ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఐరన్ ఇంకా ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది బాదంలో. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా మన హెయిర్కి అందుతాయో అప్పుడు మనం మన హెయిర్ని వైట్గా కాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇది ఆయిల్ కనుక మీరు ఇలా మిక్స్ చేసిన ఈ మిక్స్చర్ని కానీ, ఆయిల్ని కానీ మీరు రెగ్యులర్గా వాడినట్లయితే మీకు ఆ బ్లాక్ హెయిర్ కూడా మీకు మళ్ళీ రీగ్రోత్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ని కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ మీరు హెయిర్ షాంపూ చేసుకోవాలి అనుకునే ముందు మీరు ఈ మిక్స్చర్ని మీ మొత్తం హెయిర్కి, అంటే స్కాల్ప్కి ఇంకా మొత్తం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకుని ఒక 1.5 అవర్ కానీ 1.5 to 2 hours పాటు మీరు ఉంచుకోవచ్చు. తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మీరు హెర్బల్ ఏదైనా హెయిర్ వాషింగ్ పౌడర్స్ ఉంటే వాటిని యూజ్ చేస్తే బెటర్. లేదు అనుకుంటే మైల్డ్ షాంపూస్ కానీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా కాన్స్టెంట్గా మీరు ఏదైనా కానీ రిపీట్ చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్ బాగుంటుంది. సో కంపల్సరీగా మీరు వీక్లో ఒక 2 times అయినా కానీ ఇది అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ ప్రొసీజర్ని మీరు కాన్స్టెంట్గా ఇదే విధంగా వాడుతూ ఉన్నట్లయితే కంపల్సరీగా వైట్ హెయిర్ అనేది మీరు క్యూర్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్. ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఉసిరి పౌడర్ ఉంటుంది కదా, మీకు మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్లో ఉంటుంది, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఉసిరి పౌడర్ని ఒక 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు ఆమ్లా పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి.
1 టీ స్పూన్. ఈక్వల్ మెజర్మెంట్స్లో మీరు ఆమ్లా పౌడర్ ఇంకా కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లా పౌడర్ అనేది మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కాఫీ పౌడర్ ఇంకా ఆమ్లా పౌడర్ ఈ రెండింటి కాంబినేషన్ మీరు కర్డ్తో మిక్స్ చేసుకున్నట్లయితే, అంటే పెరుగుతో మీరు కనుక మిక్స్ చేసినట్లయితే మంచి డైయింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు వైట్ హెయిర్ మీద ప్యాక్ లాగా అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక 2 to 3 యూజెస్లోనే చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అది మంచి ఒక డైయింగ్ ఏజెంట్ లాగా మీకు కాఫీ పౌడర్ ఇంకా ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి పెరుగులో కూడా అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మీరు ఈ రెండు ప్రోడక్ట్స్ని కూడా పెరుగుతో కాంబైన్ చేసి మీరు కనుక ప్యాక్ లాగా అప్లై చేసుకున్నట్లయితే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అంటే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీ హెయిర్ని నీట్గా డై చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మంచి న్యాచురల్ డైయింగ్ ఏజెంట్ లాగా మీకు చాలా బాగా ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. కాఫీ పౌడర్ ఇంకా ఆమ్లా పౌడర్ కూడా ఏంటి అంటే మీకు రెగ్యులర్ యూస్తో ఈ రెండింటివి కానీ మీరు రెగ్యులర్ యూస్తో మీకు ఏంటి అంటే మీ హెయిర్ అనేది డార్క్ అవ్వడానికి అంటే బ్లాక్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మంచి గ్రో అయ్యే హెయిర్ కూడా మీకు ఈ ఆమ్లా పౌడర్ని యూజ్ చేయడం వల్ల మీకు అది కూడా మీకు వైట్ కాకుండా బ్లాక్గా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఈ ప్యాక్ని మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 hours పాటు మీరు హెయిర్కి అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు వాష్ చేయొచ్చు. కాకపోతే అదే రోజు మీరు షాంపూతో వాష్ చేయకుండా నెక్స్ట్ డే మీరు షాంపూతో వాష్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ని కూడా మీరు వీక్లో ఒక 2 to 3 times వరకు మీరు యూజ్ చేయొచ్చు. 2 times కానీ 3 times వరకు కానీ వారంలో. సో ఇది మీరు రెగ్యులర్గా కనుక ఇలాగే ఫాలో అయినట్లయితే కంటిన్యూస్గా మీ హెయిర్ అనేది మీకు వైట్ హెయిర్ అనేది మీకు క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు హెయిర్ అనేది బాగా బ్లాక్గా ఇంకా డార్క్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలాసార్లు చిన్న వాళ్ళల్లోనూ ఇంకా పెద్ద వాళ్ళల్లోనూ మనం చూస్తూ ఉంటాం పెయిన్లు వస్తూ ఉంటాయి హెయిర్లో. అయితే ఈ పెయిన్లని ఎక్కువగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో పెయిన్లు రావడం వల్ల చాలా బ్లడ్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ లాస్ అవ్వడం ఇంకా చాలా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకని పెయిన్లని క్యూర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇంట్లోనే న్యాచురల్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తలలో ఉన్న పెయిన్లని మనం క్లీన్ చేసుకోవడానికి వాటి నుంచి మనం నివారించుకోవడానికి కోసం ఫస్ట్ ఒక రెమెడీ చూద్దాం. దీనికోసం మనకు కావాలి కర్పూరం ఇంకా కొబ్బరి నూనె. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో కర్పూరంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి, క్రష్ చేసుకోవాలన్నమాట. సో పేలకి ఏంటంటే మనకి స్ట్రాంగ్ స్మెల్ వల్ల అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని మీరు తలకి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. నార్మల్గా ఏంటి అంటే మనం ఆయిలింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఏ ఆయిల్ మీ ఏదైతే ఆయిల్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకి నీట్గా ఇంకా కండిషనింగ్ చేస్తుంది, అంతేకాకుండా మన హెయిర్ని కూడా నీట్గా ఉంచుతుంది కాబట్టి. సో ఈ కర్పూరం ఏంటి అంటే మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్స్, స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది కదా, సో దానివల్ల మనకి ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే మనకు కొంచెం మేనేజబుల్గా ఉంటుంది, హెయిర్ కూడా మనకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ కర్పూరం అనేది మనకి ఏం ప్రాబ్లం ఉండదు, మనకి ఈ పేలని రిమూవ్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. చిన్నపిల్లలకైనా కూడా చాలా సేఫ్గా యూజ్ చేయొచ్చు. మంచి మీరు ఒక 1 to 2 లేకపోతే 3
ఒక కర్పూరాన్ని తీసుకొని మ్యాష్ చేసుకొని ఎక్కువగా ఆయిల్ మిక్స్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఒక కాటన్ బాల్తో అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్స్తో కూడా మీరు మొత్తం స్కాల్ప్కి పూర్తిగా నీట్గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 30 to 40 minutes పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ని మీరు డైలీ అంటే వీక్లో ఒక 2 to 3 times అయినా మీరు రిపీట్ చేసినట్లయితే మీకు పేల్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలకైనా కూడా ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, పెద్దవాళ్ళకైనా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో కంపల్సరీగా ఇలా మీరు ఒకసారి పేల్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి వేప నూనె అంటే నీమ్ ఆయిల్. వేప నూనెతో మనకి చాలా రకాలుగా మనకి యూజెస్ ఉంటాయి. ఏంటి అంటే మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ చాలా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నూనెని మనం పేలను రిమూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మంచి యాంటీబయాటిక్స్ ఉంటాయి, అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. సో దీని స్ట్రాంగ్ స్మెల్ వల్ల, దీని స్ట్రాంగ్ ఫ్లేవర్ వల్ల మనకి ఏంటి అంటే పేలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ ఆయిల్ని కూడా మీరు కొంచెం బౌల్లో తీసుకుని మీ హెయిర్ మొత్తానికి మంచి నీట్గా అప్లై చేసుకోండి. స్కాల్ప్ మొత్తానికి ఇంకా మొత్తం హెయిర్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకొని 40 to 50 minutes వరకు మీరు ఉంచుకుంటే కంపల్సరీగా మీకు పేల్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అలా అప్లై చేసుకున్న తర్వాత మీరు తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. కావాల్సిన మీరు హోల్ నైట్ కూడా నీమ్ ఆయిల్ని ఉంచుకోవచ్చు. నీమ్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో కంపల్సరీగా ఈ రెమెడీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్లేవర్స్ వల్ల కూడా మనకి ఏంటంటే దీంట్లో ఉన్న ఘాటు వల్ల మనకి ఆ పేలు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇందులో యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మీ స్కాల్ప్ కూడా క్లీన్గా ఉంటుంది, డాండ్రఫ్ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇచీనెస్ ఉన్నా కానీ మనకి పేలు ఉన్నప్పుడు ఎక్కువగా దురద ఉంటుంది కాబట్టి మనం చాలా సార్లు దురద వల్ల మనం ఎక్కువగా స్క్రాచ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి రెడ్నెస్ అయిపోతుంది, లేదంటే ఫ్లేక్స్ వస్తాయి. అవన్నీ కూడా మీకు క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా రెడ్నెస్ పోతుంది, ఇన్ఫెక్టెడ్ ఏరియా అంతా కూడా మీకు రిమూవ్ అయిపోతుంది. సో కంపల్సరీగా ఈ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి. పేల్ అనేది మీకు ఈజీగా రిమూవ్ అవుతాయి. థర్డ్ రెమెడీలో ఏంటి అంటే యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో మనకి యాసిడిక్ యాసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి పేలు అనేవి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఏంటి అంటే స్కాల్ప్లో ఉన్న డర్ట్ వల్ల, లేదంటే డాండ్రఫ్ వల్ల, ఇచ్చినెస్ వల్ల, సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఏదైనా కారణం వల్ల కానీ లేదంటే బయట నుంచి అయినా కానీ మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఒక్కొక్కసారి ఇవన్నీ వాడుతూ ఏదైనా ప్రోడక్ట్స్ వాడినప్పుడు కూడా మనకి ఏంటి అంటే స్కాల్ప్ది pH బ్యాలెన్స్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఏదైనా అసిడిక్ నేచర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనకి మంచిగా అసిడిక్ నేచర్ ఉండడం వల్ల మనకి ఈ పేల్ అనేది మనం ఎప్పుడైతే ఈ అసిడిక్ నేచర్ ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ అనేది అప్లై చేసుకుంటామో సో అప్పుడు మనకి పేల్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది కూడా మనకి ఏంటంటే ఒక 2 tablespoons మనం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే అందులో ఒక 1 tablespoon మనం నీళ్ళని మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉండనివ్వాలి. ఎందుకు అంటే మనకి స్కాల్ప్కైనా అది అప్లై చేసినప్పుడు పేలను రిమూవ్ చేయాలి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండనిస్తే బాగుంటుంది. అంటే ఈక్వల్ వాటర్ కలపకుండా. సో 2 to 3 tablespoons ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటే మీరు 1 tablespoon వాటర్ని మిక్స్ చేసుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్ క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ పెట్టుకోండి. లేదు యాపిల్ సైడర్ వెనిగర్ లేదు అనుకుంటే మీరు వైట్ వెనిగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం చైనీస్ ఫుడ్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ వెనిగర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఏంటంటే పేల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఏం లేదు, నార్మల్గా కాటన్ బాల్తో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే స్ప్రే బాటిల్లో మీరు కొంచెం వెనిగర్ కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని మీ స్కాల్ప్ మొత్తం నీట్గా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 40 to 50 minutes పాటు ఉంచిన తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. మీ హెయిర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మనకి, ఎందుకంటే కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి. కాకపోతే కొంచెం హారబుల్ స్మెల్ ఉంటుంది. దానికి మీరు ఒక లెమన్ కానీ లేదంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ స్మెల్ మీ వల్ల కావట్లేదు అనుకుంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఫ్లేవర్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్, అవి మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ కూడా అంటే వెనిగర్స్ కూడా మీకు ఏంటి అంటే స్కాల్ప్ పైన ఉన్న పేలని ఇంకా ఆ ఎగ్స్ని కూడా మనకి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా సేఫ్గా యూజ్ చేయొచ్చు. కాకపోతే వాష్ చేసేటప్పుడు కూడా మీరు మైల్డ్ షాంపూస్ ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేది మనకి ఇంకా వర్క్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ని కూడా వీక్లో ఒక 2 to 3 times కనుక మీరు రిపీట్ చేయొచ్చు. సో ఇలా మీరు రెగ్యులర్గా కనుక పాటించినట్లయితే పేర్లు అనేవి మీకు ఈజీగా రిమూవ్ అయిపోతాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. Like and subscribe for more videos.